సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇప్పుడు మన జావా వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే జావా స్క్రిప్ట్ కూడా ఒక లాంగ్వేజ్, కానీ వెబ్ స్క్రిప్టింగ్ అంటారు అనమాట. అంటే వెబ్సైట్స్ కోసం డిజైన్ చేయబడ్డ ఒక లాంగ్వేజ్ అనమాట. ఓకే, వెబ్ స్క్రిప్టింగ్ అంటారు అనమాట. వెబ్సైట్స్ కి స్క్రిప్టింగ్ అంటే ప్రోగ్రామింగ్ చేయడానికి డిజైన్ చేశారు అన్నమాట. సో దీన్ని 1995లో డిజైన్ చేశారు జావా స్క్రిప్ట్ ని. సో జావా స్క్రిప్ట్ యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్, నెట్స్కేప్ అని ఇంతకుముందు ఒక బ్రౌజర్ ఉండేది, అంటే గూగుల్ క్రోమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే నెట్స్కేప్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఓకే, సో దాంట్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ చూపిస్తాను. అంటే జావా స్క్రిప్ట్ ఏంటంటే సింగిల్ పర్సన్ కాకుండా ఒక టీమ్ డెవలప్ చేసింది అనమాట నెట్స్కేప్ అనే కంపెనీలో. అయితే ఆ టీమ్ లో కూడా ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు. సో అతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటారు అనమాట. ఓకే, సో మనకి క్వశ్చన్ హూ డెవలప్డ్ జావా స్క్రిప్ట్ అని, హూ డిజైన్డ్ జావా స్క్రిప్ట్ అని, అట్లా టూ వేస్ లో అడుగుతారు అనమాట. ఓకే, సో ఇది 1995లో డిజైన్ అయింది. సో బ్రెండన్ ఐచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక టీమ్ డిజైన్ అయింది, టీమ్ డెవలప్ చేసింది అనమాట. సో దాంట్లో ఇతను ఒక కీ రోల్ అనమాట. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని అంటారు అనమాట. ఓకే, బ్రెండన్ ఐచ్. సో జావా స్క్రిప్ట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1995 బై నెట్స్కేప్. ఓకే, సో దాంట్లో బ్రెండన్ ఐచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. సో he is called as father of JavaScript. ఓకే, అయితే జావా స్క్రిప్ట్ ని అసలు ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే మనము ఇది వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో జావా స్క్రిప్ట్ ని ఇండివిజువల్ గా సింగిల్ అంటే .js అని ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కూడా మనం జేఎస్ రాసుకోవచ్చు, లేకపోతే HTML డాక్యుమెంట్ లో కూడా జావా స్క్రిప్ట్ ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో మనమైతే ఫస్ట్ త్రూ అవుట్ ద క్లాస్ ఏంటంటే HTML డాక్యుమెంట్ లో జావా స్క్రిప్ట్ ప్లేస్ చేసి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, తర్వాత ఒక ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు జావా స్క్రిప్ట్ ని సపరేట్ చేసి ఎక్స్టర్నల్ ఫైల్లో ఎలా ప్లేస్ చేసి మనం ఇంటిగ్రేట్ చేస్తాము అనేది చూద్దాము. ఓకే, సరే. ఇది ప్రస్తుతానికి బూట్ స్ట్రాప్ జావా స్క్రిప్ట్ వరకే కాబట్టి అది ఆప్షనల్.
సో ఫస్ట్ ప్రోగ్రామ్ hello.html తీసుకుంటున్నా. ఓకే, సో దీంట్లో జావా స్క్రిప్ట్ మనము HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు మనము ఒకటి అప్పుడు చెప్పాను. హెడ్ సెక్షన్ లో అయినా జావా స్క్రిప్ట్ ప్లేస్ చేయొచ్చు, బాడీ సెక్షన్ లో అయినా ప్లేస్ చేయొచ్చు. సో జావా స్క్రిప్ట్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. సో మనం హెడ్ సెక్షన్ లో ప్లేస్ చేద్దాం. ఓకే, సో స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ యొక్క ఒక స్టేట్మెంట్ ప్లేస్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఓకే, అంటే జావా స్క్రిప్ట్ మనం హెడ్ సెక్షన్ లో అయినా ప్లేస్ చేయొచ్చు, బాడీ సెక్షన్ లో అయినా మనం ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ని స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో ప్లేస్ చేస్తాము. అది సిఎస్ఎస్ అయితే ఏం చేసాం, మనము స్టైల్ అండ్ స్టైల్ మధ్యలో సిఎస్ఎస్ ప్లేస్ చేసాము. జావా స్క్రిప్ట్ వచ్చేసరికి స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్. అయితే ఇంతకుముందు ఒక మనము అంటే ఈ HTML5 రాకముందు ఎలా ఉండేది అంటే కంపల్సరీ మనము స్క్రిప్ట్ స్పేస్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అని మెన్షన్ చేయాల్సి వచ్చేది. ఈ యాట్రిబ్యూట్ మ్యాండేటరీ ఉండేది. ఎప్పుడైతే HTML5 వర్షన్, HTML యొక్క లేటెస్ట్ వర్షన్ వచ్చినప్పుడు సో ఈ టైప్ అనేది రిమూవ్ అయింది అనమాట. సో ఆటోమేటిక్గా బ్రౌజర్స్ ఏంటంటే స్క్రిప్ట్ అని రాగానే జావా స్క్రిప్ట్ అని ఐడెంటిఫై చేస్తున్నాయి అన్నమాట. ఓకే, HTML5 వచ్చిన తర్వాత టైప్ అనే యాట్రిబ్యూట్ అవసరం లేదన్నమాట. ఓకే, సో ఇలా జావా స్క్రిప్ట్ ప్లేస్ చేస్తాము. అదే జావా స్క్రిప్ట్ లో కామెంట్స్ కూడా ఉన్నాయి. సో జావా స్క్రిప్ట్ లో కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే మనం సి లాంగ్వేజ్ లో ఎలా స్లాష్ స్లాష్ సింగిల్ లైన్ కామెంట్, బ్లాక్ కామెంట్ కి ఎలాగా స్లాష్ స్టార్. సో జావా స్క్రిప్ట్ లో సింగిల్ లైన్ కామెంట్ ఎలా ఉంటుంది, స్లాష్ స్లాష్. ఓకే, ఇక్కడ కామెంట్. అదే మల్టిపుల్ లైన్స్ అయితే స్లాష్ స్టార్. ఓకే, మల్టిపుల్ లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ స్లాష్ ఇలా ఇస్తారు. సేమ్ సి లాంగ్వేజ్ లాగా సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్స్ కామెంట్ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, అది కామెంట్స్. సార్ అంతకుముందు టైప్ ఏమని మెన్షన్ చేయాలి సార్? అంతకుముందు అయితే టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్. అంటే అక్కడ ప్లేస్ చేసే స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అని మనం చెప్తున్నాం అన్నమాట. ఏంటమ్మా అది అవుట్పుట్ స్టేట్మెంట్ అన్నమాట. మనకి ప్రింట్ఎఫ్ లాగా ప్రింట్ఎఫ్ లాగా అన్నమాట. చెప్తాను, దాని గురించి చెప్తాను, వస్తున్నాను.
కింద సైట్ ఈక్వల్ టు ఓకే. సో జావా స్క్రిప్ట్ లో కూడా డేటా టైప్స్ ఉంటాయి. నెంబర్ అని, స్ట్రింగ్ అని, బూలియన్ అని, అరే అని. ఓకే. సో వీటిని కూడా ఎలా డిక్లేర్ చేయాలనేది నేను చెప్తాను. సో దీంట్లో అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసరికి డాక్యుమెంట్ డాట్ రైట్ ఒకటి ఉంది మనకి. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, కన్సోల్ అని ఉంది. ఓకే. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, అవుట్పుట్ స్టేట్మెంట్స్. సో అవుట్పుట్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి. ఓకే. అలాగే కన్సోల్ డాట్ లాగ్ ఇదేంటంటే కన్సోల్ లో ప్రింట్ చేయడానికి అన్నమాట. సో ఇవి చూద్దాము ఎలా వర్క్ అవుతాయి. కన్సోల్ అయితే ఎక్కడ షో చేసిద్ది సార్? అదే చూపిస్తాను ఎక్కడ. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అంటేనేమో బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే. అదే సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఓకే allow to all అన్న. ఓకే. సో ఓకే. ఇప్పుడు వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనేది దేని వల్ల ప్రింట్ అయింది? డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే డాక్యుమెంట్ అంటే మన బ్రౌజర్ లో కనపడే ఈ పేజ్ నే డాక్యుమెంట్ అంటాం. సో దాంట్లో రైట్ చేయమంటున్నాం. ఇంకోటి ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ అంటే కన్సోల్ లో ఒక లాగ్ లాగా, లాగ్ మీన్స్ ఒక మెసేజ్ లాగా డిస్ప్లే చేయమని అంటున్నాం అనమాట. సో అది చూడాలి అంటే ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి మనకి ఇన్స్పెక్ట్ లో డెవలపర్ టూల్స్ లో కన్సోల్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీని వల్ల ఉపయోగం ఏంది? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ కన్సోల్? ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే సో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ జావా స్క్రిప్ట్ రాస్తాము. ఓకే. అయితే జావా స్క్రిప్ట్ ప్లేస్ చేసినప్పుడు మనము అక్కడక్కడ డీబగ్గింగ్ కోసం అంటే ఒక క్యాల్కులేషన్ ఉంది. ఓకే. సో క్యాల్కులేట్ చేసిన తర్వాత అక్కడికి రిజల్ట్ ఎంత వస్తుందో మనం తెలుసుకోవాలి అనుకుంటే కానీ అక్కడ రిజల్ట్ నేను బ్రౌజర్ లో డిస్ప్లే చేయకూడదు, కానీ రిజల్ట్ క్యాల్కులేట్ చేసి డేటాబేస్ లో సేవ్ చేయాలి. సో అప్పుడు ఆ రిజల్ట్ ని నేను వేరే చోట అంటే యూజర్ కి తెలియకుండా అంటే బ్రౌజర్ లో అయితే యూజర్ కి తెలుస్తుంది. అలా తెలియకుండా మనము చెక్ చేసుకోవడం కోసం కన్సోల్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. అర్థమైంది కదా? యెస్ సార్. మామూలుగా ఏమన్నా అంటే క్యాలిక్యులేషన్స్ కానీ ఏమన్నా ఉంటే యూజర్ కి కనిపించకుండా మనం కన్సోల్ యూజ్ చేస్తాం. మనం వెరిఫై చేసుకోవడానికి. ఇంకొక సినారియోలో ఏమవుతుందంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కానీ ఎర్రర్ వస్తుంది జావా స్క్రిప్ట్. ఓకే. 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కానీ ఎర్రర్ వస్తుంది. అయితే అప్పుడు మనం ఆ సినారియోలో ఏం చేస్తాము అంటే స్టెప్ బై స్టెప్ ఒక 50 లైన్స్ తర్వాత ఒక కన్సోల్ స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాము. ఆ కన్సోల్ స్టేట్మెంట్ డిస్ప్లే అయిందంటే 50 లైన్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి వితౌట్ ఎర్రర్. అంటే ఆ 1000 లైన్స్ లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది కన్సోల్. ఓకే. ఓకే. అర్థమైంది కదా? ఇప్పుడు 1000 లైన్స్ లో ఆ జావా స్క్రిప్ట్ లో ఎర్రర్ ఉంది కానీ ఏ లైన్ లో ఉందో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేనేం చేస్తాను, 50 లైన్స్ తర్వాత ఒక కన్సోల్ ఐ ఆమ్ హియర్ అనో అలౌ టు ఆల్ అనో ఒక మెసేజ్ పెట్టుకుంటాను. ఆ మెసేజ్ కన్సోల్ డిస్ప్లే అయిందంటే ఆ 50 లైన్స్ లో ఎర్రర్ లేదు. ఓకే.
మళ్ళీ తర్వాత ఏం చేస్తాను 100 లైన్స్ తర్వాత, లేకపోతే తర్వాత 200 లైన్స్ తర్వాత, ఆ 200 లైన్స్ తర్వాత నేను ప్లేస్ చేసినప్పుడు హెలో టు ఆల్ బదులు ఎర్రర్ డిస్ప్లే అయింది అనుకో, ఆహా, అంటే ఈ 200 లైన్స్ బిలోనే, అంటే పైన అప్ సైడ్ లోనే ఉంది అని అప్పుడు అక్కడ మళ్ళీ వెతుక్కోవచ్చు అనమాట. అలా అంటే ఎర్రర్ ని డీబగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇట్లాగే క్యాలిక్యులేషన్ వెరిఫికేషన్ కానీ, ఓకే, అలా అన్నమాట. అంటే డెవలప్మెంట్ పర్పస్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. సో మనం డెవలప్మెంట్ లో కంపల్సరీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట కన్సోల్. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్స్ వెళ్తున్నాము. పాపప్ బాక్సెస్. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో త్రీ టైప్స్ ఆఫ్ పాపప్ బాక్సెస్ ఉన్నాయి అనమాట. పాపప్ బాక్సెస్ అంటే స్క్రీన్ మధ్యలో ఆ, రావటం అన్నమాట. ఓకే. ఓకే, సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ పాపప్ బాక్సెస్ ఉన్నాయి. ఒకటి అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్. సో అలర్ట్ వల్ల మనకి అలర్ట్ ద్వారా ఏం డిస్ప్లే అవుతుంది అంటే ఓకే, సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ పాపప్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ పాపప్ బాక్సెస్ లో ఫస్ట్ది అలర్ట్. ఓకే, అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ టైప్ చేయాలి, క్యాప్స్ ఉంటే క్యాప్సే టైప్ చేయాలి. ఇంకొకటి జావా స్క్రిప్ట్ లో ఏంటంటే క్యామెల్ నోటిఫికేషన్, అంటే క్యామెల్ నొటేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ వర్డ్ లోయర్ కేస్, సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, దాన్ని క్యామెల్ నొటేషన్ అంటారు అనమాట. ఓకే, సో చెప్తాను. ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ ఉంటది, సెకండ్ వర్డ్ లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటది. ఫస్ట్ వర్డ్ లోయర్ కేస్, స్మాల్ లెటర్స్, ఆల్ స్మాల్. ఓకే. సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఓకే. అది నేను చెప్తాను. సో ఇప్పుడు అలర్ట్ నేను లోయర్ స్మాల్ లెటర్స్ టైప్ చేశాను, అది అబ్జర్వ్ చేయమంటాను. ఓకే, సో అలర్ట్ ఎలా అంటే ఇలా పెరాంథసిస్, ఒక ఫంక్షన్ లాగా అన్నమాట. అలర్ట్ అనేది కూడా ఒక ఫంక్షన్ లాంటిదే. సో అలర్ట్ బాక్స్, ఇట్ విల్ డిస్ప్లే, it is used to display alerts and messages. ఓకే, అంటే మనకి జనరల్ గా కొన్ని వెబ్సైట్లలో చూస్తాం, సడన్ గా ఒకటి వచ్చి ఏదో కంగ్రాట్స్ అని ఏదో డిస్ప్లే అవ్వడం కానీ, ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని కానీ. ఓకే, అట్లాంటి బాక్సెస్ మిడిల్ లో ప్లేస్ అవుతాయి, దాంట్లో ఓకే బటన్. ఓకే, సో అలర్ట్ అనేది ఏంటంటే ఇట్లాంటి అలర్ట్స్ కానీ మెసేజెస్ కానీ డిస్ప్లే చేయడానికి అలర్ట్ బాక్స్ యూజ్ చేస్తాము. సో it display one message and okay button. ఓకే, సో అలర్ట్ పాపప్ బాక్స్ లో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ఓకే బటన్ ఉంటుంది. నెక్స్ట్
confirm. Take confirmation from the user. It display one message and okay, cancel buttons. 2 buttons display చేస్తాం. ఓకే, మెసేజ్ తో పాటు సమ్ టెక్స్ట్ తో పాటు ఓకే, క్యాన్సిల్. ఓకే అంటే కన్ఫర్మ్ వచ్చేసినట్టు, క్యాన్సిల్ అంటే రిజెక్ట్ చేసినట్టు. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ ఇంటూ బటన్ కూడా వచ్చింది కదా సార్ అలర్ట్ దానికి. అంటే అలర్ట్స్ లో వచ్చేదానికి ఇంటూ బటన్ కూడా వస్తుంది కదా. అది ఇప్పుడు నేను చూపిస్తానమ్మా. ఓకేనా, సో ప్రాంప్ట్ it is used to prompt a message to user and take response from the user. ఓకే, అంటే ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది, మళ్ళీ అతను రెస్పాన్స్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇట్ డిస్ప్లే a message, a text box, and okay, cancel buttons. సో ఇవి డిఫరెన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం అలర్ట్ మీద. సో alert dot html. Alert welcome to ఓకే, ఇక్కడ మనం సింగిల్ కోర్స్ యూజ్ చేయొచ్చు, డబుల్ కోర్స్. ఓకే, ఓకే చూసారా, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఎస్ సార్. సో ఒక మెసేజ్ అండ్ ఓకే బటన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఓకే, ఆన్ ద టాప్, దీని టైటిల్ బార్ అంటారమ్మా. ఓకే, ఒక పేజీ యొక్క టైటిల్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే రొటేట్ అవుతూనే ఉంది, అంటే లోడింగ్ సింబల్ కంటిన్యూషన్ వస్తుంది. అవునవును. అంటే ఏంటి, ఈ పాపప్ బాక్స్ 5th లైన్ లో ఉంది అనుకోండి. సో 5th లైన్ లో పాపప్ బాక్స్ వస్తే రిమైనింగ్ లైన్స్ ని లోడ్ చేయలేదు. ఓకే, సో మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసేది. హలో, వచ్చేసాం సార్ అందరం. ఓకే సరే. అయితే సో అలర్ట్ మనకి ఎలా వచ్చింది, వెంటనే పేజ్ లోడ్ అవ్వగానే ఆ మెసేజ్ ఓకే బటన్ వచ్చింది. సో ఓకే క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ పక్కన క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వట్లేదు మనకి, దీనికి క్లోజింగ్ బటన్ కూడా లేదు. అంటే కంపల్సరీ మనం ఓకే క్లిక్ చేస్తేనే వెళ్తున్నాం అన్నమాట. అంటే వార్నింగ్ మెసేజ్ కానీ, ఏమైనా నోటిఫికేషన్స్ కానీ, అలర్ట్స్ కానీ, సో వీటి ద్వారా అలర్ట్ బాక్స్ ద్వారా మనం డిస్ప్లే చేయవచ్చు. ఓకే,
సింపుల్ కోడింగ్. జస్ట్ అలర్ట్ అనాలి, ఆ parenthesis లో మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఓకే, నెక్స్ట్. సో కన్ఫర్మ్ ఎలా అంటే అలర్ట్ లాగే కన్ఫర్మ్ parenthesis లో డూ యూ అగ్రీ. అంటే కన్ఫర్మ్ బాక్స్ ఎందుకోసం అని చెప్పాను, యూజర్ యొక్క కన్ఫర్మేషన్ తీసుకోవడానికి కన్ఫర్మ్ పాపప్ బాక్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూజర్ యొక్క కన్ఫర్మేషన్ కోసం అనమాట. డూ యూ అగ్రీ అని, అగ్రీ చేస్తున్నావా అని మనం అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అనమాట. సార్ యా, ఎస్ సార్, వచ్చేసా సార్ ఇంటికి. ఓకే ఓకే, ఇంకా బేసిక్స్ లోనే ఉన్నాం, ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం కాబట్టి. సో ఇందాక అలర్ట్ చూస్తేనేమో ఒక మెసేజ్ ఓకే బటన్, ఇప్పుడు కన్ఫర్మ్ చూస్తే వన్ మెసేజ్, ఓకే బటన్, క్యాన్సిల్ బటన్. అంటే ఇక్కడ ఏంది, డూ యూ అగ్రీ అంటే ఓకే క్లిక్ చేస్తే అగ్రీ అయినట్టు, క్యాన్సిల్ అయితే రిజెక్ట్ చేసినట్టు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే, సో కన్ఫర్మ్ బాక్స్ పోయింది, కానీ నేను ఓకే క్లిక్ చేశానా క్యాన్సిల్ క్లిక్ చేశానా అనేది ఎలా ఎలా తెలుస్తుంది మనకి. సో మీన్స్ కన్ఫర్మ్ బాక్స్ విల్ రిటర్న్ ఏ వాల్యూ అన్నమాట, ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, మరి ఆ వాల్యూని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో జావా స్క్రిప్ట్ లో ఎలా అంటే అన్ని వేరియబుల్స్ ని వేర్ అనే కీవర్డ్ తోనే డిక్లేర్ చేస్తాం. మనం సి లాంగ్వేజ్కి వెళ్ళేసరికి ఇంట్ అంటాము, క్యార్ అంటారు. ఓకే, సో ఇక్కడ మాత్రం వేర్ అంటాం అనమాట. ఓకే, వేర్ అని ఒక వాల్యూ ఇస్తున్నాం. వేరియబుల్ అనేది ఎనీ క్యారెక్టర్ యూ కెన్ టేక్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, కానీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం లెటరే ఉండాలి. ఓకే, సో CH1 అనొచ్చు, CH10 అనొచ్చు, A1 అనొచ్చు, B1 అనొచ్చు, అలా కూడా మన న్యూమరిక్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ వేర్ CH అన్నాము, ఇప్పుడు CH లో ఏముంటుంది, నల్ ఉంటుంది. ఓకే, ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా నేను, CH ఈక్వల్ టు కన్ఫర్మ్ అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఓకే క్లిక్ చేస్తే సమ్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ CH. ఓకే బటన్ కానీ క్యాన్సిల్ బటన్ కానీ క్లిక్ చేసినప్పుడు రిటర్న్ అయిన వాల్యూ ఎందులో సేవ్ అవుతుంది, CH లో సేవ్ అవుతుంది. మరి ఆ CH ని ప్రింట్ చేయొచ్చా మనం? ప్రింట్ చేయడానికి ఏ స్టేట్మెంట్, డాక్యుమెంట్ డాట్ రైట్, వేరియబుల్ కాబట్టి కొటేషన్స్ ఇవ్వకూడదు, CH. ఓకే, వేర్ CH అని వేరియబుల్ డిక్లేర్ చేశాము, తర్వాత CH ఈక్వల్ టు కన్ఫర్మ్ పాపప్ బాక్స్ తీసుకున్నాము. సో ఆ పాపప్ బాక్స్ లో వచ్చే రిటర్న్ అయ్యే వాల్యూ CH లో సేవ్ అవుతుంది. సో CH లో సేవ్ అయిన వాల్యూని డాక్యుమెంట్ డాట్ రైట్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో నౌ విల్ సీ. ఓకే, రిఫ్రెష్, ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ట్రూ అనే వాల్యూ వచ్చింది. సరే, రిఫ్రెష్, క్లిక్ ఆన్ క్యాన్సిల్, ఫాల్స్ అని వచ్చింది. ఓకే, అర్థమైందా? అంటే కన్ఫర్మ్ బాక్స్ ద్వారా మనము ఏ వాల్యూ వస్తుంది అంటే, అతను ఓకే అన్నాడా, ఏమన్నాడు, ఓకే.
సో అంటే కన్ఫర్మ్ బాక్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? సో యూజర్ ఓకే క్లిక్ చేశాడా, క్యాన్సిల్ క్లిక్ చేశాడా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనం అప్పుడు ఏంది, జావా స్క్రిప్ట్ లో ఓకే క్లిక్ చేశాడు అనుకో, సో ఇఫ్ ద వాల్యూ ఇస్ ట్రూ దెన్ డూ దిస్, ఇఫ్ వాల్యూ ఇస్ ఫాల్స్ డూ దిస్. అట్లా మనం అక్కడ ఒక ఇఫ్ కండిషన్ ని ప్లేస్ చేసి, ఇఫ్ ఎల్స్ ని ప్లేస్ చేసి మనం టాస్క్ ని డివైడ్ చేయవచ్చు. దాన్ని బట్టి టాస్క్ అనేది కంటిన్యూ చేయవచ్చు. ఓకే, అలాంటి సినారియోలో కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట, కన్ఫర్మ్. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? సార్ మామూలుగా అయితే మనం జస్ట్ స్టోర్ చేసుకుని అంతే వదిలేస్తాం కదా, ప్రింట్ చేయక్కర్లేదు కదా వాటిని. డిస్ప్లే చేయాల్సిన పని లేదు. మనం స్టోర్ చేసుకుని ఏం చేస్తామంటే ఇఫ్ ch ఈక్వల్ టు ట్రూ డూ దిస్. ఓకే, ఇఫ్ ch ఈక్వల్ టు ఫాల్స్ డూ దట్. అట్లా మనం అక్కడ యూస్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ప్లేస్ చేసి టాస్క్ అంటే ట్రూ అయితే ఇది చేయాలి, ఫాల్స్ అయితే ఇది చేయాలని మనం అక్కడ స్టేట్మెంట్స్ రాసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే అనేది అంటే ముందు ముందు ఇవి సింగిల్ కొటేషన్స్ ఉండాలా, డబుల్ కొటేషన్స్ అయినా పర్లేదా? మన ఇష్టం అమ్మా, ఏదైనా పర్వాలేదు. ఓకేనా? ఓకే సార్. అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది సింగిల్ కోర్స్, మధ్యలో అపాస్ట్రిఫియస్ వచ్చింది అనుకోండి, అంటే ఏమంటున్నారు అంటే సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ పెరాంథసిస్ లో నేను డబుల్ కోర్స్ లో ఇట్స్ ఏ ఛాలెంజ్ అని ఎట్లా ఇచ్చాను, ఇది వ్యాలిడ్ అన్నమాట. అదే నేను ఇప్పుడు సింగిల్ కోట్ లో ఇది రాంగ్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే ఇక్కడ సింగిల్ కోట్ వచ్చింది కాబట్టి. అంటే ఇలాంటి సినారియోలో కంపల్సరీ డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. అర్థమైందమ్మా? సేమ్ డబుల్ కోట్స్ లో కూడా లోపల డబుల్ కోట్స్ ఇంకా యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే బెటర్ ఏంటంటే డబుల్ కోట్స్ ఫాలో అయిపోతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు మనకి. అవును. సింగిల్ కోట్స్ వల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే స్ట్రింగ్ అనుకుంటుంది. ఓకే, సో ఇదంతా వేరేది అనుకొని ఎర్రర్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ప్రాంప్ట్ చూద్దామమ్మా. సో ప్రాంప్ట్ కూడా ఎలా అంటే ఇట్లాగే సమ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, సో ప్రాంప్ట్ లో కూడా నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, ని తీసుకుంటున్నాను. ఓకే, ఎన్ లో ప్రాంప్ట్ ద్వారా వచ్చే వాల్యూని ప్రాంప్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటున్నాను. ఓకే, సో అతను ఏదైనా వాల్యూ ఎంటర్ చేసి ఎందులో సేవ్ అవుతుంది, ఎన్ లో సేవ్ అవుతుంది. సో ఆ ఎన్ ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాంప్ట్ వచ్చేసరికి ఒక మెసేజ్
టెక్స్ట్ బాక్స్ అంటే ప్రాంప్ట్ అంటే దేనికోసము యూజర్ ని సమ్ ప్రాంప్ట్ చేయడానికి, అంటే ప్రాంప్టింగ్ ద యూజర్ అంటే యూజర్కి ఒక మెసేజ్ కానీ ఏదైనా డిస్ప్లే చేసి అతని యొక్క రెస్పాన్స్ ఏందో తెలుసుకోవడానికి అనమాట. ఓకే, సో అతని యూజర్ రెస్పాన్స్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు లైక్ నవీన్ అన్న, ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్ అనగానే నవీన్ అన్న. అయితే ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఆ నవీన్ అనే వర్డ్ ని రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, చూశారు కదా, ఆ నవీన్ అనే వర్డ్ ని రీడ్ చేసింది. సరే, అదే ఇప్పుడు నవీన్ అని ఎంటర్ చేసి క్యాన్సిల్ క్లిక్ చేసింది, ఏమైంది, ఆ నేమ్ ని తీసుకోలేదు, నల్ అనే క్యారెక్టర్ ని రిటర్న్ చేసింది అనమాట. ఓకే, అంటే ఏదైనా రెస్పాన్స్ ఎంటర్ చేసి, ఓకే, సో ఏదైనా రెస్పాన్స్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తేనేమో ఆ వాల్యూని ఆ రెస్పాన్స్ ని రీడ్ చేసుకుంటుంది, క్యాన్సిల్ క్లిక్ చేస్తేనేమో నల్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి పాపప్ బాక్సెస్. నేను డౌట్ అమ్మా ఈ మూడిట్లో? నో సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్. సో మన సి లాంగ్వేజ్ లో లాగే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్. ఓకే, సో అయితే ఇక్కడ మన జావా స్క్రిప్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ ఎల్స్ లోనే మనకి ఒక 2-3 ప్రోగ్రామ్స్ చెప్తారు. ఓకే, కానీ ఇక్కడ మనం ఏంటంటే ఒక సింగిల్ ప్రోగ్రామ్ చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఎందుకు అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది స్క్రిప్టింగ్ మీద. ఓకే, ఒక వెబ్సైట్ కి జావా స్క్రిప్ట్ ఎలా యూస్ఫుల్ అది నేర్చుకుంటాం. ఓకే, అందుకని ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఎలా అప్లై చేయాలనేది ఒక్కటి నేర్చుకొని ఒక సింగిల్ ఎగ్జాంపుల్ మీద వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్. సో కండిషనల్ స్టేట్మెంట్స్. సో 3 టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి మనకి దీన్ని ఎలా అప్లై చేస్తాము, దీని యొక్క సింటాక్స్ ఏంటి? సో ఇఫ్ కండిషన్, ఓకే, ఇఫ్ అని parenthesis లో కండిషన్, begin and స్టేట్మెంట్ 1. అంటే స్టేట్మెంట్ 1 అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట ఇఫ్ ఎల్స్ అనేది. అంటే ఇఫ్ లో ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 దగ్గరికి వెళ్ళకుండా ఎల్స్ లోకి వచ్చి ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీని మీద ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ చూద్దాము. వేర్ n ఈక్వల్ టు నేను
45 తీసుకుంటున్నాను. ఓకే, సో n లో ఇప్పుడు ఎంత ఉంది? 45 ఉంది. సో సింపుల్ గా ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ లాగా చూద్దాం. ఓకేనా? ఇఫ్ n బై 2 అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? 2 తో డివిజిబుల్ అయితేనేమో ఈవెన్ నెంబర్, 2 తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 రాకపోతేనేమో, అంటే 0 వస్తేనేమో రిమైండర్ 0 వస్తేనేమో ఈవెన్ నెంబర్, 0 కాకుండా అదర్ నెంబర్ వస్తేనేమో ఆడ్ నెంబర్. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాము? కండిషన్ n బై 2 అంటేనేమో రిమైండర్ వస్తుంది, కోషియంట్ వస్తుంది. ఓకే, అదే n పర్సంటేజ్, సిలో కూడా సేమ్ పర్సంటేజ్ కదా, n పర్సంటేజ్ 2 ఈక్వల్ టు 0 అయితే, ఓకే, పర్సంటేజ్ అంటే రిమైండర్ వస్తుంది అనమాట. అదే n బై 2 అన్నాం అనుకోండి, ఏమవుతుంది? 45ని డివైడ్ చేసి డెసిమల్ పాయింట్ కూడా రిటర్న్ చేస్తుంది మనకి, రిమైండర్ రాదనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? రిమైండర్ వస్తుంది అనమాట. n పర్సంటేజ్ 2 అంటే ఏమవుతుంది? 45 బై 2 డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది అనమాట. అదే 4ని డివైడ్ చేసామనుకో, 2 2 4 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. అంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే మనం అప్పుడు ఏమంటున్నాము? డాక్యుమెంట్ డాట్ రైట్ ఈవెన్ నెంబర్ అంటున్నాం. ఓకే, అలాగే ఎల్స్ రిమైండర్ 0 కాకపోతే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆడ్ నెంబర్. సేమ్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ మీరు ఏ లాంగ్వేజ్ వెళ్ళినా కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఏదైనా చిన్న సింటాక్స్ చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ సింటాక్స్ మీకు సేమ్ సిలో వస్తుంది, జావాలో వస్తుంది. ఓకే, పిహెచ్పిలో కూడా ఇదే ఇఫ్ ఎల్స్ సేమ్ సింటాక్స్ అన్నమాట. ఓకేనా? అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏది మారినా సరే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్స్ కూడా ఉంటాయి, వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది, అరేస్ ఉంటాయి. సో ఇట్లా కామన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఒక లాంగ్వేజ్ లో మీకు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారనుకోండి, వేరే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వెళ్ళినా కూడా ఇవి సింపుల్ గా అనిపిస్తాయి అన్నమాట, ఈజీగా అప్లై చేయవచ్చు మీరు. ఓకే, పైథాన్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం సింటాక్స్ మారుతుంది, కానీ ఇఫ్ ఎల్స్ యొక్క నేచర్ అంటే వర్కింగ్ స్టైల్ సేమ్ ఉంటుంది. పైథాన్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇఫ్ ఎల్స్ సింటాక్స్ మారుతుంది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, ఆడ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు? 45ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి. అదే 45 నెంబర్ చేంజ్ చేద్దామా? 450 అంటున్నారు, 452 అన్నారు. ఓకే, ఈవెన్ నెంబర్ అర్థమైంది కదా. సో మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టచ్ అయింది కాబట్టి సో ఈజీగానే అర్థమవుతుంది. డౌట్ ఏం లేదు కదా ఇందులో? ఓకే, సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వెళ్దాం. మనం డివైడెడ్ బై బదులు పర్సెంటేజ్ ఎందుకు పెట్టాం? అది ఒకటే కొంచెం డౌట్ వస్తుంది. రిమైండర్ కోసం అమ్మా. ఓకే, పర్సెంటేజ్ పెడితే రిమైండర్ చూపిస్తుంది, రిమైండర్ చెక్ చేస్తుంది. రిమైండర్ వస్తుంది అన్నమాట.
రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు n% 3 అన్నాం అనుకో, 5 ఉంది, 5% 3 అన్నాం అనుకో, రిమైండర్ 2 వస్తుంది. 3 1 3 పోతుంది, సో 2 మిగులుతుంది కదా, ఆ మిగిలేదాన్ని రిమైండర్ అంటారు కదా. Yes, sir. సో nested if else. నెస్టెడ్ if else అంటారు, ladder if else అంటారు. ఓకే, రకరకాలుగా పిలుస్తుంటారు. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, if condition 1 అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట నెస్టెడ్ if else. So if condition 1 is true, statement 1 will be executed. Else, if condition 2 if condition is true, statement 2 will be executed. ఇలా మనం వెళ్తానే ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మిగతా అన్ని ఎల్స్లు పెట్టేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని. మళ్ళీ ఎల్స్ ఇక్కడ ఇఫ్ పెట్టుకుంటే కండిషన్ ప్లేస్ చేయాలి, ఇఫ్ లేకపోతే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మళ్ళీ చెప్పండి సార్, సింటాక్స్ స్టార్ట్ నుంచి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎల్స్ రావాలి అంటే ఇక్కడ ఇఫ్ రావాలి. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే, ఇది రాంగ్, ఎల్స్ ఓకే, అంటే ఎలా ఉండాలంటే ఇఫ్ తర్వాత కంపల్సరీ ఎల్స్ రావాలి. ఓకే, ఇఫ్ ఈస్ ఫాలోడ్ బై ఎల్స్. ఓకే, ఎల్స్ తర్వాత మళ్ళీ ఇఫ్ ఎల్స్, మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ 3 మళ్ళీ ఇలా రావాలి. అర్థమైందా? ఎల్స్ ఇఫ్ సేమ్ లైన్ లోనే ఉండాలా ఇవి? అలా ఏం లేదు. ఓకే, ఇదే ఈ రెండు సేమ్ లైన్ ఉండాలి. ఓకే, కొన్ని లాంగ్వేజ్ లో ఆ ఎల్స్ ఇఫ్ అనేది కంబైండ్ కూడా చేయొచ్చు, అంటే స్పేస్ మధ్యలో స్పేస్ కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ 1 ఫెయిల్ అయినప్పుడే ఈ కండిషన్కి వస్తుంది. సో ఈ రెండు కండిషన్లు ఫెయిల్ అయ్యాయి అంటే అప్పుడు ఇక్కడికి వస్తుంది. అలా ఓకేనా? సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. So
ఒక వేరియబుల్ తీసుకుంటాను, సమ్ పర్సంటేజ్. పర్సంటేజ్ ఈక్వల్ టు 76%. ఓకేనా? అయితే పర్సంటేజ్ ని బట్టి సమ్ గ్రేడింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఇఫ్ p greater than 70, గ్రేడ్ A. ఓకేనా? ఎల్స్ అంటే ఇఫ్ పర్సంటేజ్ నాట్ గ్రేటర్ దాన్ 70, అంటే ఇక్కడ ఏమంటున్నాము, గ్రేటర్ దాన్ 70 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయమంటాం. ఓకే, ఎల్స్ కాకపోతే 70 కంటే తక్కువ ఉంది అనుకోండి. ఓకే, సో ఎల్స్ మళ్ళీ ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తున్నాం. ఏమని, ఇఫ్ p గ్రేటర్ దాన్ 60. ఓకే, సో అంటే 60 కంటే గ్రేటర్ ఉంటే, అంటే 70 కంటే తక్కువ 60 కంటే గ్రేటర్ ఉంటే ఇక్కడ గ్రేడ్ బి అంటుంది. ఓకే, సో అదే వేలో మళ్ళీ మనం 60 కంటే కూడా ఎక్కువ గ్రేటర్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక ఎల్స్ తీసుకొని ఇఫ్ p గ్రేటర్ దాన్ 50, గ్రేడ్ సి. 50 కంటే గ్రేటర్ ఉంటాయి, అంటే 60 కంటే గ్రేటర్, 70 కంటే గ్రేటర్ కాకుండా 50 కంటే గ్రేటర్ అంటే ఏంది, 70 కంటే తక్కువే అనమాట. ఓకే, ఇంక ఇవేవి కాదు, 50 కంటే తక్కువ ఉన్నాడు అనుకోండి, సో ఇంకొక గ్రేడ్ పెడతాం, డి గ్రేడ్. ఓకే, గ్రేడ్ డి. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం సార్. ఓకే, గ్రేడ్ ఏ అని వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ చేసి చూద్దాం. 70. సో 70 ఏమని వచ్చింది, గ్రేడ్ బి అని వచ్చింది. కానీ 70 నుంచి మనము గ్రేడ్ ఏ ఇవ్వాలి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది, 70 ఈక్వల్ అయినా 70 కంటే గ్రేటర్ అయినా గ్రేడ్ ఏ వస్తుందని చెప్తున్నాం అన్నమాట. అంటే 70 కంటే తక్కువ, ఇక్కడ కూడా మనం ఏంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, 60కి ఈక్వల్ అయినా 60 కంటే గ్రేటర్ అయినా గ్రేడ్ బి అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 65 ఇచ్చాను. ఓకే, సో దెన్ గ్రేడ్ అలా అన్నమాట. అర్థమైంది కదమ్మా? ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ అలా.
సో స్విచ్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? స్విచ్ స్టేట్మెంట్ రేపు కంటిన్యూ చేద్దాము. రేపు స్విచ్ ఒకటండి, తర్వాత వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ లో కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా చూద్దాం. ఓకే సార్. ఓకే, నేను పంపిస్తాను. ఓకే, రేపు స్విచ్ కంప్లీట్ చేసుకొని, లూప్స్ కంప్లీట్ చేసుకొని, ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకుందాం. సో దాంతో ఏంటంటే జావా స్క్రిప్ట్ బేసిక్స్ అవుతాయి. ఓకే, సో ఎల్లుండి వచ్చేసరికి, డే ఆఫ్టర్ టుమారో వచ్చేసరికి జావా స్క్రిప్ట్ యొక్క మెయిన్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రేపటి వరకు డే ఆఫ్టర్ టుమారో మన జావా స్క్రిప్ట్ మెయిన్ కాన్సెప్ట్ డోమ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రేపైతే మనం లూప్స్, ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత డే ఆఫ్టర్ టుమారో నుంచి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో చెప్పాను కదా, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. వాటిని యాక్సెస్ చేయడం, మోడిఫై చేయడం. ఓకే, ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ చేంజ్ ఈవెంట్. సో ఇక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో రేపు కూడా మనం బేసిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఓకే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.